రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. అవగాహన లోపంతో కుటుంబ కలహాలు ఒకటి చేసిన ఆంధ్ర సీతక్క. హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ కౌన్సిలర్ ఆఫ్ పీపుల్ ఆధ్వర్యంలో కుటుంబాన్ని ఒకటి చేసిన ఉన్నం జ్ఞానసుందరి దేవి వారి బృందం సభ్యులు. తెలంగాణ ఖమ్మం జిల్లా వైరా మండలం స్థాన లక్ష్మీపురం అనే గ్రామంలో కుటుంబ కలహాలు గత కొంతకాలముగా కొనసాగుతున్న నేపథ్యంలో స్థానిక గ్రామ పెద్దల సమక్షంలో ప్రమాదవశాత్తు బాడిస బాబురావు కాలు విరిగిన సంగతి విదితమే. వృద్ధ ముదుసలి తల్లి ఆపరేషన్ అయిన కుటుంబ సభ్యురాలు వారి పలు సమస్యలు పరిష్కరించి అవగాహన కల్పించి కుటుంబాలను ఒకటి చేసిన హెచ్ఆర్సిపిసిఎస్ జాతీయ అధ్యక్షురాలు సంస్థ ఫౌండర్ డాక్టర్ ఉన్నం జ్ఞానసుందరి దేవి ఆంధ్ర సీతక్క. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు బత్తుల గీత, ఆంధ్ర చైర్మన్ కాసుల పద్మ, ఆంధ్ర సెక్రటరీ కావేటి రాధాకృష్ణమూర్తి, తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కటుకూరి నిర్మల, సత్తుపల్లి నియోజకవర్గ కార్యవర్గ సభ్యురాలు కేలవతు కృష్ణ, ఆర్టీఐ యాక్టివిస్ట్ బి మణి, గ్రామ పెద్దలు సంగిపు నాగేశ్వరరావు, నరసింహారావు, నూతి వెంకటేశ్వర్లు, వడ్లూరి వెంకన్న, కోడూరు శ్యాంబాబు, రమణ, కౌన్సిల్య, ఎన్జిఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అదే కనుక అమ్మ కేటా చేసి వీళ్ళు నాకు పుట్టలేదు, నేను ఎందుకు చూడాలి, నేను ఎందుకు వీళ్ళిద్దరు బరువు మొయ్యాలి అనుకుంటే మనం ఏమైపోతాం? అవునా నాన్న? మేమందరం కూడా చిన్న చెల్లి పుట్టింది, మీకు ఏం గొడవలు లేవు, పిల్లలు ఏం వచ్చుకున్నట్టేమో చెప్పలా, అందరూ కలిసిమెలిసి ఉన్నారు. ఇక పెళ్లి విషయానికి వస్తే నీ సొంత నిర్ణయం, అది నీ ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ అమ్మ ఏం చెప్పింది, ఎందుకయ్యా మనకి వద్దులే అని మేము వెళ్ళాక మాట్లాడుకోండి. ఇది చాలా విలువైన మాటలు, కుటుంబం విషయాలు. జీవితంలో ఎవరికి ఏ గతి వచ్చిందో తెలియదు, అర్థమైందా? ఆయన పరిస్థితిలో ఉంటాడు అనుకున్నాడా? వాడు చిన్నపిల్లాడు, వాడికి ఏం తెలీదు. అటు ముసలమ్మ ఉంది, ఇటు తండ్రి ఉన్నాడు, ఇటు తల్లి పెంచిన తల్లి అని ఎందుకు అనకూడదు అసలు? మనం ప్రాణం పోసి కష్టపడి ఆయన్ని చూసుకుంటూ పిల్లలు చూసుకుంటూ కుటుంబాలు లాక్కొచ్చినప్పుడు ఏమో గ్రేటు. చేసేవాడికి తెలిసిద్ది బాధేంటో, ఎత్తిపోస్తే తెలిసిద్ది బాధేంటో. ముడ్డి కడిగి ఎత్తిపోసి ఆయనకి చూడాలంటే శక్తి సామర్థ్యాలు కావాలి, ప్రేమ కావాలి, ధైర్యం ఉండాలి. రోడ్డు మీద ఉండి రాళ్ళు వేస్తే అవదండి పని. నేను తాళి కట్టిన భర్త, నా బిడ్డలో, నా ఇల్లు, నా సంసారం అంటే చేస్తున్నాను. ఎవరి కోసమో చేయరమ్మా, ఎవరు పనికి రావట్లేదు కాబట్టి నేను డబ్బులు ఇవ్వలేదని మిమ్మల్ని కానీ మీ నాన్నగా చెప్పుకో. నేను డబ్బులు అడగను, నాకు అవసరం లేదు. మీ డబ్బులు నాకు నేను తలదోసను, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టబాకండి నేను చెప్పా. లేదమ్మా ఎత్తలే కూడా మళ్ళీ ఎట్లే పడిపోతుంటే నేను నువ్వు డబ్బులు నాకు రోజు ఈడు తెచ్చుకుంటే డబ్బులు ఎత్తారు ఇద్దరే. లేదంటే నువ్వు ఈదలుచుకోకపోతే నువ్వు పనికి వచ్చిన రోజు కూడా అమ్మ నేను డబ్బులు ఇవ్వలేదు, ఇతని గాడికి ఇవ్వలేదు అని మిమ్మకో మీ నాన్నకు చెప్పుకో. నా మీద వద్దు, నువ్వు నా మీద పెట్టొద్దు ఈ విషయాలు అని చెప్పా. లేదు అట్లే అని చెప్పి ఒకనాడు అది ఆఫీసులో ఒక పెద్ద మట్టితోటి కూర్చొని మా మేస్త్రి గారి గద్దించాడు. ఈ 30 ఉంది కదా, ఆ 30 ఈ అమ్మాయి తదనంతరం ఈ అమ్మాయి చనిపోయేంత వరకు కూడా ఆమె చదువు ఇవ్వాల్సిందే. ఓకే అయింది కదా, వీళ్ళు వచ్చి తీసుకుపోయారు. ఆ 30 అమ్మిందారు, డబ్బులు కట్టాక అయిపోయింది, రిజిస్ట్రేషన్ ఎప్పుడు డబ్బులు కట్టారు. కట్టాక ఆయన చేస్తే చేయించుకున్నాడు. అప్పుడు వాడు యాంటీకి తిరిగి నేను చేయను కలిసి బతకడం కోసం. అలాగే ఆమె కూడా వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు